మీ పాఠశాలలో ఈ కొద్ది క్షణాలు గడపడానికి ఇక్కడ రావడం జరిగింది. దానికి ముందుగా మరి వాళ్ళ శిష్యులని చెప్పుకుంటారు, నేను పాఠాలు చెప్పలేదు ఆయనకి. ఒక పాఠాలు చెప్తేనే గురువక్కర్లేదు. మనల్ని మంచి మార్గంలో నడిపించేవారు ఎవరైనా మన గురువు. మీరందరూ ఇప్పుడే గుర్తుపెట్టుకోవచ్చు. మీరందరూ మొక్కలు, మీ చెట్లు మొక్కలకి నీరు పోయాలి, చెట్లకి నీరు పోయక్కర్లేదు. మీకు విజ్ఞానం అందించాలి, మీరు విజ్ఞానం అందుకోవాలి. ఆ విజ్ఞానం అనేటువంటి నీరుని మీకు పోస్తూ ఉంటే దాంట్లోంచి వచ్చినటువంటి సారాన్ని మీరు గ్రహించుకుంటూ మీరు మా అంతటి వాళ్ళు కావాలి, అది మా ఆశ. అందుకోసం ఇలాంటి సమావేశాలు పెట్టడం అనేది జరుగుతుంది. లేకపోతే ఎక్కడ పాండ్రంకి, మాకెక్కడో విజయనగరం. ఇప్పుడే విశాఖ వ్యాలీ స్కూల్లో 2 గంటల పాటు ఉండి వాళ్ళు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ అక్కడ ఉపన్యాసం చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అందుకు లేట్ అవడానికి కారణం. మరి అక్కడతో పోల్చుకుంటే ఇక్కడికి ఎలా ఉంటుంది, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కానీ మనమే, వాళ్ళు వాళ్ళే. మీ దగ్గర మేమేం డబ్బులు వసూలు చేయట్లేదు కదా. మీరు ఎవరైనా స్కూల్ ఫీజులు కొడుతున్నారు ఇక్కడ, ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే చెప్పండి. స్కూల్ ఫీజు కట్టారు, మా హెడ్ మాస్టర్ కట్టించుకున్నారంటే చెప్పండి. ₹1 వాళ్ళు 1వ తరగతికే ₹30,000 తీసుకుంటారు సంవత్సరానికి. ఫస్ట్ క్లాస్కి 30,000. ఏమండి, ఇంటర్కి వచ్చేసరికి ₹1,00,000 వాళ్ళకి ఇస్తాం. సెకండ్ ఇయర్ ₹1,00,000 ఇస్తాం. ఉపాధ్యాయులకు జీతాలు కూడా వాళ్ళు ఇస్తారు. మా దగ్గర 1,00,000 తీసుకుంటారు. 15,000 ఇవ్వడానికి కొంచెం కష్టపడిపోతుంటారు. అటువంటి అయితే ఈ రోజు మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఇక్కడ మీకు 4 ముక్కలు చెప్పడానికి అవకాశం కల్పించినటువంటి మీ హెడ్ మాస్టర్ రాచకొండ వెంకటగిరి గారు చెప్పారు. వారికి అలాగే మిగిలినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకు అంటే ధన్యవాదాలు ఎందుకంటే నా వయస్సు 73 సంవత్సరాలు దాటి మొన్నే 74లో ప్రవేశించాను. చక్కగా ఈ వయస్సులో మీ తాతలు ఉంటారు, మీ తాత కూడా ఇదే వయసు ఉంటారు, అంతే కదా. జుట్టు నెరిసింది కాబట్టి రంగు వేయలేదు నేను. రంగు వేస్తే అంకుల్ గారు అంటారు, రంగు అయిపోయి తాతగారు అంటారు. అంతకన్నా ఇంకేముంది చెప్పండి, అంతేనా? రంగు వేసి అలాగే ఉన్నాను అనుకోండి, శుభ్రంగా రంగు వేసిన అంకుల్ గారు అంటారు. అంకులు గుంకులు పెంకులే, మరి ఇంకేం లేవు. అయితే నేను కూడా మీలాంటి స్కూల్లోనే చదువుకుని వచ్చినటువంటి వాడు. ఏదో ఈ స్కూల్లో చదువుకుంటే పనికిరారనో, లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్లో పెట్టి 4 అంతస్తులు ఎక్కుతూ ఉంటే ఏదో దాని మీద వెనకాతలు ఏంటంటే గాడిద బరువులాగా ఇంత బరువు మోసుకుని ఎక్కుతూ ఉంటే దానివలన ప్రయోజనం ఏమి ఉండదు. మేడమెట్లు ఎక్కుతూ ఉండడమే, దిగుతూ ఉండడమే తప్ప ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు పరీక్షలు పాస్ అయ్యి, గవర్నమెంట్ పెట్టినటువంటి డిఎస్సి లాంటి పరీక్షలు పాస్ అయ్యి అందులో నిష్ణాతులైనటువంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. అక్కడ వారు ఏం చేస్తారంటే ట్యూటర్ అంటారు, లేకపోతే మరొకటి అంటారు. వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని ఎంఏ చెప్పడానికి కూడా బిఏ వాళ్ళని వేస్తూ ఉంటారు. అటువంటి ఇవి అక్కడ ఉంటూ ఉంటాయి. ఒక ఇంటర్మీడియట్ చెప్పడానికి ఎంఏ చదివినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు మా గవర్నమెంట్ కాలేజీల్లో. కానీ అక్కడ వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో చూసిన ట్యూటర్స్ బిఏ చదివినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి ట్యూటర్ వేస్తారు. అసలు బీడే ఎలా పాస్ అయ్యో తెలియదు. మనకి ఎంత అదృష్టం అంటే మీరు 1వ తరగతిలో ప్రవేశిస్తే డిగ్రీ పూర్తయ్యే వరకు మీకు ఏ పరీక్షలు లేవు. కారణం ఏంటి అంటే 10th క్లాసు మీరు పరీక్ష రాస్తున్నారు, మీరు పరీక్ష పోతే హెడ్ మాస్టర్కి ఇంక్రిమెంట్ కట్టు. ఈ పరీక్ష పోతే హెడ్ మాస్టర్కి ఇంక్రిమెంట్ కట్టేవాడు చెప్పండి.
అంటే అంచేత మేము ఏం చెయ్యాలన్నమాట, బాబు నువ్వు పాస్ అవ్వాలరా, నువ్వు స్కూల్కే రావు పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఎందుకు రావట్లేదని డిఈఓ గారు అడుగుతారు. పాప ఆయన నా మీద ఆయన గుటాయిస్తాడు. వాళ్ళు ఎందుకు రాకపోతే ఇంటికి వెళ్ళారు అంటే ప్రతి వాడి ఇంటికి వెళ్ళి కూర్చుని వాడిని ఇక్కడ తెచ్చుకోవడం అనుకున్నా కాదు. అంటే అటువంటి పరిస్థితులు ఇవాళ గవర్నమెంట్ వాటికి వచ్చేది. నేను గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యాను. చివరి వరకు కూడా ఇవాళ మీకు చెప్తున్నాను సార్, చివరి వరకు కూడా ఇంటర్మీడియట్లో పిల్లల్ని కర్రపట్టు కొట్టినటువంటి ఏకైక ప్రిన్సిపాల్ని నేనే. నాకు సెక్షన్ ఎంత ఉండేదంటే 160. ఒక సెక్షన్ నాకు 160 సార్. ఒక్కొక్క సందర్భంలో 2 సెక్షన్లు కలపాల్సిన అవసరం కూడా వచ్చేది. ఒక పెద్ద రూమ్ ఉండేది. ఆ రూమ్లో ఇలా కుర్చీ వేసుకుని చుట్టూ ఇలా పిల్లల్ని పెట్టి కూర్చునేవాడిని. ఎవ్వరు మాట్లాడినా జుట్టు పట్టుకోవడం, పాట్ కొట్టే మళ్ళా మాట్లాడడానికి ఎవరికి లేదు. కానీ ఇవాళ మీకు మా ఉపాధ్యాయులందరూ మీరు ఏమంటున్నా మేము ఇలాగనవలసింది. మనకు ప్రధాన ఉపాధ్యాయులు వారు ప్రేయర్లోకి వచ్చి గుంజి తీశారు. బాబు ఇలాంటి వాళ్ళకి నేను చెప్పవలసి వస్తుందండి. కానీ అటువంటి ఇది కాదు. మీకు చక్కగా ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పాపం కొంచెం దూరంగా ఉన్నటువంటిది అయినా సరే ఇక్కడికి వచ్చి మీకు పాఠాలు చెప్తున్నారు. వారు చెప్పేటువంటి పాఠాల్లో ఉండేటువంటి విషయాలు మొట్టమొదటి గ్రహించండి, గమనించండి. ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే మాకు 3 ఉపాధ్యాయులు ఉండేవారు. క్రీడాచార్యుడు, గీతాచార్యుడు, నేతాచార్యుడు అనేవారు వాళ్ళు. అంటే క్రీడాచార్యుడు అంటే పీడి గారు. ఎందుకంటే ఆయన ఆచార్యుడే కదండి. మరి వీళ్ళందరూ ఆచార్యులు పెరుగుతున్నాడు, ఆయన ఎందుకు పిలవకపోవాలి? మరి క్రీడలు నేర్పుతారు. ఏ స్కూల్లో అయితే పీడి గారు ఉంటారో ఆ స్కూల్ క్రమశిక్షణగా ఉంటుంది. దాంట్లో తిరిగింది అయితే అది లేకపోతే మిగతా వాళ్ళు ఉండదు. ఎందుకంటే ఎవరి పాఠాలు వాళ్ళు చెప్పుకుపోతుంటారు. మిగిలినటువంటి క్రమశిక్షణ కానీ లేకపోతే మిగిలినటువంటి విధానం ఇవన్నీ చూడవలసినటువంటిది ఎవరయ్యా అంటే ఆయన ఒక్కరే చూడాలి. కాబట్టి క్రమశిక్షణ విషయంలో ఇప్పుడు బాబు మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి మేలేంటంటే మొత్తం గవర్నమెంట్ కాలేజీలో ఉండేటువంటి పీడీ పోస్టులన్నీ రద్దు చేసేసారు. అయితే రద్దు చేయలేదు, ఆ పీడీ పోస్టుల్ని కన్వర్ట్ చేసేసి ఓ హిస్టరీ పోస్టు, ఇంగ్లీష్ పోస్టు, తెలుగు పోస్టులాగా చేసేసి, అంటే మరి ఎక్కడ పీడీలు లేవు, శాంక్షనింగ్ పోస్టులు కొత్తవి లేవు. ఈ శాంక్షన్డ్ పోస్టులు కాబట్టి వీటిని తీసుకెళ్ళి అక్కడికి హిస్టరీ, ఇక్కడ మ్యాథమెటిక్స్, ఇక్కడ తెలుగు అట్లాగా చదివేశారు. అలాగే ఒక్కొక్క కాలేజీలో 3 తెలుగు, 3 ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉండేవారు. వాళ్ళు ఇద్దరేసింది ట్రాన్స్ఫర్ చేసేసి ఒక్కడే మీరు పాఠాలు చెప్పండి అంటే ఎంత తగ్గిపోయిందో ముందు చెప్తానండి. సరే అవన్నీ అంచేత వారు మీకు ఇక్కడ ఉండడం అనేటువంటిది మీ అదృష్టం. గీతాచార్యుడు అంటే డ్రాయింగ్ ఉండేది. డ్రాయింగ్ ఎట్లా వెయ్యాలి అనేటువంటిది చెప్పడానికి డ్రాయింగ్ టీచర్ ఉండేవారు, ఆ పోస్టులు తీశారు. అలాగే నేతాచార్యుడు అంటే వీవింగ్ అని మనకి అల్లికలు, కుట్లు, ముఖ్యంగా ఆడపిల్లలకి ఇవాళ కుట్లు అక్కర్లేదు. జాకెట్ 60 రూపాయలు, కొట్టినందుకు 600 రూపాయలు. ఎంత ఇస్తున్నాం, ధనాన్ని ఎంత వేస్ట్ చేస్తున్నాం మనం. సరే సార్ ఇవన్నీ మాకు చెప్పడానికి మేష్ గారు, మా శ్రీనివాసరావు గారు ఇక్కడ పిలిపించారు మిమ్మల్ని అనొచ్చు మీరు కదా. కానీ ఈరోజు ప్రత్యేకత ఏంటండి, ఒక ఆయన పేరేంటి, గిడుగు వెంకట రామమూర్తి గారు. ఈయన మన ప్రాంతమే, మన విజయనగరమే. మన విజయనగరానికి సంబంధించినటువంటి వెంకట రామమూర్తి గారు యొక్క పుట్టినరోజు ఈరోజు చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకోవాలి? బాలల దినోత్సవం వస్తుంది. ఎప్పుడండి? నవంబర్ 14 బాలల దినోత్సవం. ఎవరిది? జవహర్లాల్ నెహ్రూ బర్త్డే. మరి జవహర్లాల్ నెహ్రూ బర్త్డే అయితే మరి ఇందిరాగాంధీ పుట్టింది, తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు, తర్వాత మన పివి నరసింహారావు ఉన్నారు. వాళ్ళ తర్వాత బర్త్డే మనం ఎందుకు చేసుకోలేదు? అంటే
నెహ్రూ గారికి బాలలంటే ప్రాణముగా వారితోడే జీవితముగా, బాలలంటే ప్రాణముగా వారితోడి జీవితముగా నిత్యముతా గడపినట్టి. బాలలతో మమేకమయ్యి బాలలతోనే తిరుగుతుండేవాడే. దానికి నిదర్శనంగా కూడా అంటే గులాబీల గుండెలపై నిలిపెనమ్మా. గులాబీలు ఆయన ఒక గులాబీ పువ్వు ఇక్కడ పెట్టుకునేవాడు ఇప్పుడు కూడా. ఎందుకయ్యా అంటే ఆ పువ్వు ఎంత మృదువుగా ఉంటుందో బాలల తాలూకా హృదయాలు కూడా. నిజానికి ఇప్పటిదాకా సినిమా చూస్తున్నారు, సెల్లులు చూస్తున్నారు కాబట్టి ఈవేళ మీకున్న జ్ఞానం పెరిగిపోయింది. కానీ మీ వయస్సుల్లో మాకైతే అసలు ఏమీ తెలియదు, లోక జ్ఞానమే తెలియదు. అసలు అమ్మ నాన్న ఏం చెప్తేది. ఇప్పుడు మీరు ఏం చేయాలో చెప్పక్కర్లేదు. సెల్లు ముట్టుకోకురా అంటే వాళ్ళు ఆ పక్కన ఉండేంత వరకే ఉంటుంది పక్కని. మళ్ళా మనకి తెలుసు, మనకి కళ్ళు పోతాయి, దానివల్ల వచ్చే నష్టాలు తెలుసు. సరే, ఇంతకీ తెలుగు భాషగా ఆయన చేసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కొంతమంది పండితుల దగ్గర మాత్రమే తెలుగు భాష ఉండేది. పండితులు ఏం చేసేవారంటే వాళ్ళ కొంచెం అహంకారం ఉండేది. మేమే పండితులం, మిగిలిన వాళ్ళకి ఏమీ రాదు అన్నట్టుగా ఉండేవారు. అలాంటి సమయంలో మనం మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉందో, సామాన్యులు మాట్లాడే భాష ఏదైతే ఉందో, పండితులు ఏదైతే తక్కువగా ఉంది అని అంటున్నారో ఆ భాష తీసి ఇదిగో ముక్క తీసుకో, ఫలానా గ్రంథంలో ఇచ్చి తీశాను. ఇప్పుడు మార్నింగ్ మీరు లేవగానే చేసే పని ఏమిటండి? బ్రష్ చేస్తారు. బ్రషే చేస్తున్నారు. మేమేం చేసేవాళ్ళం తెలిసిన? ఏం చేసేవాళ్ళం? పందెం పుల్ల అలా వెళ్తూ ఉన్నాం. ఒక కాకు చెట్టు కనిపిస్తే ఆ కాకు చెట్టు దగ్గరికి తీయడం, అది బాగా నమిలేవాళ్ళం. నమిలి దాన్ని ఏంటంటే దాంతో శుభ్రంగా చేసేవాళ్ళు. దానివల్ల 2 లాభాలు. ఏమిటది? అది బాగా నమలడం వలన ఈ పళ్ళన్నింటికి కూడా పరిశ్రమ ఉండేది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? బ్రష్ ఇప్పుడు పెడుతున్నారు, ఇలా తోముతున్నారు. అంటే బుర్ర కూడా కదపక్కర్లేదు కదా. ఆ బ్రష్ అటు ఇటు దానివల్ల ఏమవుతుంది? ఈ పళ్ళ మీద ఉండేటువంటి ఎనామిల్ పెయింట్ ఏదైతే ఉందో దాన్ని మీరు తీసేస్తున్నారు. కాబట్టి అతి వేగంగా చాలా మందికి పళ్ళు ఊడిపోయేటువంటి పని జరుగుతుంది. ఇప్పుడు నాకు చెప్పిన 73 సంవత్సరాల నా వయసు, కానీ ఒక్క పన్ను కూడా నాకు ఓడలేదు. కారణం ఏంటంటే మేము పుచ్చిపోవడాలు జరుగుతాయి, కరెక్టే. మేము ఎప్పుడు చాక్లెట్ తినలేదు. ప్రధానమైన కారణం మీకు ఇవాళ మనుషులు లావెక్కిపోవడానికి, రెండోది మీ పళ్ళు పుచ్చిపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే చాక్లెట్లు, నెక్స్ట్ ఐస్ క్రీము, నెక్స్ట్ కూల్ డ్రింక్స్. కాదు, కూల్ డ్రింక్స్ ఎలాగ పాయిజన్ అయింది. మంచినీళ్ళు కూడా గబగబా పాచిపెట్లు ఉన్నాయి కదా, రెఫ్రిజిరేటర్లు పాచిపెట్లు అంటారు. దాంట్లో ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీళ్లు గబగబా అంట్లోంచి వచ్చడం, ఆ బాటిల్ తీసడం, గబగబా తాగడం. దానంత ప్రమాదకరమైనటువంటి మరొకటి లేదు. అర్జెంటుగా సైకిల్ తక్కువచ్చి ఫ్రిడ్జ్లోంచి వాటర్ తీసుకుని ఆ వాటర్ తాగేస్తే మనిషి మరి చచ్చిపోవడానికి వేరే సాధన చెయ్యట్లేదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అంటే ఎందుకు చెప్తున్న విషయాలంటే సైకిల్ తొక్కి వచ్చిన వెంటనే ఎంతో దాహం వేస్తుంది, కానీ మంచినీళ్ళు తాగడానికి ప్రయత్నం చెయ్యకండి. ఒకవేళ ఇంకా గొంతు గట్టిపోయి పారిపోతుందంటే వేడిగా ఉండేటువంటి మంచినీళ్ళు తాగండి, కానీ చన్నీళ్ళు తాకండి. చాలా ప్రమాదకరమైనటువంటి, అసలు అందులో పెట్టిన పదార్థాలే ఇదైనటువంటి. సరే, ఒక పాట పాడి మళ్ళా మిగతా విషయాలు. మన తెలుగు భాష అన్నాం కదా. అయితే ఈ తెలుగు భాషని మొట్టమొదటి నా భాష తెలుగు భాష
అని ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరో చెప్పగలరా? తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏనో తెలుగు వల్లభుండా తెలుగు కండా ఎల్లందు పులుకొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. ఇప్పుడు LESS లెస్స. శ్రీకృష్ణ దేవరాయల వారు మొట్టమొదట 16వ శతాబ్దిలో ప్రకటించాడు. ఆయన నిజానికి ఆయన భాష ఆయన తల్లినాలుగా అంటే మదర్ టంగ్. ఆయన మదర్ టంగ్ మాత్రము తెలుగు కాదు, తులు భాష. అలాగే కర్ణాటకం, అక్కడ కన్నడ భాష. మరి అయితే నీకు ఎలాగొచ్చిందయ్యా అని అడిగారు. నీకు తెలుగు ఎలాగొచ్చింది అన్నారు. అంటే ఆయన చుట్టూ అలాంటి వారు ఎంతో మంది చేరు. ఎల్లండ్రు కొలువా, నా దగ్గరికి ఎంతమంది రాజు వస్తున్నారు కదా, మీరందరూ వస్తున్నప్పుడు ఎల్లండ్రు కొలువ ఎరుగనే బాసాడి. నాకెందుకు తెలియదు, అందుకు నాకు తెలుగు వచ్చన్నాడు. తెలుగు కవిని నేను అని ప్రకటించినటువంటి మొట్టమొదటి కవి కూడా ఆయనే, రాజు కూడా ఆయన. అటువంటి మహానుభావుడు. అయితే మరి చెప్పాను కదా తెలుగు భాష కోసం ఏం చేశారు కాబట్టి ఇప్పుడు ఆ తెలుగు మీద మీరందరూ దాకా పాటలు పాడారు కదా. తేనె వంటి భాష ఇది తెలుగు భాష మనది, దేశ భాషలెన్నో ఉన్న మిన్న ఎన్ని కీర్తి కన్నా, తేనె వంటి భాష ఇది తెలుగు భాష మనది. ఎలాంటి భాష అంటే మంది తెలుగు. 10+ అగు తెలుగు అంటే తేనె లాంటి భాష. నువ్వు నేను అనుకుంటే ఒకవేళ నువ్వు చెప్పినా నీ పక్కవాడు ఒరే తేనె లాంటి భాష మంది అంటే నీ ముఖం లాంటి భాష అంటాడు పక్కవాడు. అలా మనం అంత గొప్పవాళ్ళం. కానీ ఈ భాష ఇది ఎవరు చెప్పారంటే పై వాళ్ళు చెప్తే మనం నమ్ముతాం. పై భాష ఉన్నవాళ్ళు, పై దేశంలో ఉన్న వాళ్ళు చెప్తే వాళ్ళందరూ చెప్పినటువంటి మాట ఏంటి అంటే తెలుగు తేనె కన్నడ కస్తూరి. కన్నడ భాష కస్తూరిలా ఉంటుంది, తెలుగు భాష తేటగా ఉంటుంది. అంచేదా తేనె వంటి భాష ఇది తెలుగు భాష మనది. అయితే తేనె ఎక్కడి నుంచి వస్తుందండి? తేనె పట్టు కదా. ఆ తేనె పట్టుకి ఎక్కడి నుంచి వస్తుంది తేనె? అంటే పూలలో మకరందం పూరించి చేశారు, మధుపరాసి తెచ్చినట్టి మకరందమి పూశారు. ఆ పువ్వులలో ఉండేటువంటి తేనెని తీసుకొచ్చారా, లేకపోతే మొత్తం అన్ని తీసుకొచ్చి ఒక తోట పెట్టినట్టు ఆ తేనె తీసుకొచ్చి దీనికి రాశారో తెలియదు. కానీ పువ్వులలో మకరందం పూరించి చేశారు, మధుపరాసి తెచ్చినట్టి మకరందమే పూశారు. జున్ను ముక్క కన్న ఎంతు మిన్నయ్యి మసలినది. సాధారణంగా ఇందులో జున్ను ఇష్టపడడం లేని వాళ్ళు ఎవరున్నారా? జున్ను తినము అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు తినవా? తింటాం. ఎవరికి ఇష్టం ఉండకపోదు, చక్కగా ఉంటుంది చాలా. అసలు దానికోసం చూస్తూ ఉంటాం. అంతేదా జున్ను ముక్క కన్న ఎంతో మిన్న మసలినది, తేనె వంటి భాష ఇది తెలుగు భాష మనది. అయితే అందులో అక్షరాలు ఎన్ని ఉన్నాయండి? తెలుగు భాషకు అక్షరాలు ఎన్ని? తెలుగు పదంలో కాదు, తెలుగు భాషలో. ఇంగ్లీష్ 26 అక్షరాలు, ఆల్ఫాబెట్స్ అంటారు. అందులోని అక్షరాలు 36. తెలుగు భాషకు అక్షరాలు 36 గుర్తుపెట్టుకోండి. అందులోని అక్షరాలు 36, అన్య భాష కూడా కలిపి 56. సంస్కృతంలో నుంచి 19 అక్షరాలు తెచ్చుకున్నాం. అలాగే
తమిళంలోంచి ఒక అక్షరం తెచ్చుకున్నాం. మొత్తం 20 + 36 కలిపితే 50. అందులోని అక్షరాలు 36, అన్య భాష కూడా కలిపి 56. సుందరముగ పొంగు కూడి అందమైన ఆంధ్రమయ్యే. తెలుగు భాష 36 అక్షరాలు, ఆంధ్ర భాషకైతే 56. అంటే సంస్కృతంలో ఉన్న అక్షరాలు కూడా కలుపుకునే భాషను ఆంధ్ర భాష అంటారు. అమ్మా అను పిలుపులోనా, అమ్మా అను పిలుపులోన అమృతం దాగుందిరా, అమ్మను మమ్మీ చేసి పాతి పెట్టవద్దురా. మమ్మీలంటే తెలుసా మీకు? అంటే పూర్వం చచ్చిపోయినటువంటి వారిని పాతి పెట్టేవారు, దెయ్యాలు కాదు. చచ్చిపోయినటువంటి వారిని ఈజిప్ట్లో ఏం చేసేవారంటే, మన దేశంలో చనిపోయినటువంటి వారిని కొంతమంది పాతి పెడతారు, కొంతమంది ఖననం చేసేస్తారు, దహనం చేసేస్తారు. కానీ ఈజిప్ట్లో ఏం చేసేవారంటే, అయ్యా నాకు ఎంత ఇస్తున్నారండి, నాకు ఎంత ఇస్తున్నారు. అక్కడ చనిపోయినటువంటి వాళ్ళని ఏం చేస్తారు, పాతి పెట్టడం, సమాధి కట్టడం, పాతి పెట్టడం, సమాధి కట్టడం. ఇప్పుడు కొంతకాలం అయ్యేసరికల్లా ఏమవుతుంది, అది మొత్తం దేశం అంతా కూడా వాళ్ళు ఉంటారు. అది మమ్మీ అంటే. అయితే మనకి ఎలాగుందంటే చెప్పండి, అమ్మ అను పిలుపులోన అమృతం దాగుందిరా, అమ్మను మమ్మీ చేసి పాతి పెట్టవద్దురా. అమ్మ అని పిలవండి, నష్టం వచ్చింది. మమ్మీ అని పిలవాలా, పిలవకపోతే నష్టం వచ్చిందా? కానీ మీ మమ్మీకి మాత్రం నువ్వు మమ్మీ అని పిలిస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఏదో అదో పెద్ద ఒక భాష. నా మనవరాలు ఉంది, 6వ తరగతి చదువుతుంది, ఖచ్చితంగా అమ్మా అని పిలుస్తుంది. రాత్రి పడుకోవడానికి వెళ్ళేటప్పుడు శుభరాత్రి తాత, శుభరాత్రి అని చెప్పి వెళ్తుంది. శుభరాత్రి అంటే గుడ్ నైట్, అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. అంటే ఉదయాన్నే లేచి గుడ్డు తింటే అది గుడ్ మార్నింగ్, ఉదయం తిన్న గుడ్డు. అలాగే గుడ్ ఈవినింగ్, మధ్యాహ్నం గుడ్డు తింటే గుడ్ ఈవినింగ్. ఎప్పుడు నువ్వు గుడ్డు తింటే అప్పుడల్లా ఒకసారి చెప్తాడు. కానీ అలా కాదు మనకి. శుభోదయం, పగటి వేళ మీరు ఎప్పుడు కనిపించినా మీ గురువులను, పెద్దవారిని, గురువుని అక్కర్లే పెద్దవారిని కూడా శుభోదయం ఉండేది. అంటే మనం గుడ్ మార్నింగ్ సార్ అంటాం. గుడ్ మార్నింగ్ సార్, ఎవరికి గుడ్ మార్నింగ్ అంటే ఏంటనమాట, ఇంక ఇది లేదనమాట, బయటికి చెప్పక్కర్లేదు. ఆయనకి నమస్కారం పెట్టండి, మీరు నమస్కరించదు. ఎన్ని బాధలండి మాకు. సార్ నమస్తే సార్ అంటారు, సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి గుడ్ మార్నింగ్, ఆకాశానికా, నేలక, భూమిక, ఒంటిక, ఇంటిక? అలా తయారైపోయింది. నమస్కారం పెట్టుకున్నాము సార్, నమస్కారం సార్, సార్ అనండి చాలు. అంచేత అమ్మ అను పిలుపులోన అమృతం దాగుందిరా, అమ్మను మమ్మీ చేసి పాతి పెట్టవద్దురా, పరభాష వ్యామోహం మనకింత తగదురా. ఏనే వంటి భాష ఇది, తెలుగు భాష మనది. నాన్న అయిపోయాడు. నాన్న ఏం చేస్తున్నారండి, నాన్న అను పిలుపులోనా, నాన్న అను పిలుపులోన ఆత్మీయత ముద్దురా, నాన్న పైన దాడి చేసి, డాడీ నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో. ఇంత చిన్న వయసులో కూడా. మరి ఎంతమంది అంటున్నారో లేదో నాకు తెలియదు కానీ లేదండి, 10th క్లాస్ దాటే వరకే కొంచెం అలా ఉంటాం. 10th క్లాస్ దాటిన తర్వాత మన ప్రభావం ఏంటో చూపిస్తాం. దేవుడు అన్నట్ట, పూజా భోగాలు లేక అలా ఉండిపోయాను కానండి, నైవేద్యం ఉంటే నా మహిమ చూపించిన అన్నట్టు ఆయన. అలాగేంటంటే అలాగేం కాదు, తల్లిదండ్రుల్ని గౌరవించండి. రేపొద్దుట నువ్వు తల్లివి కాబోతా, వాడు తండ్రి కాబోతాడు. నువ్వు తల్లిదండ్రుల్ని గౌరవించిన నాడు నీ కుమారులు, నీ పుత్రుడు, నీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని గౌరవించరు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అమ్మా అని నువ్వు వెళ్ళి అమ్మకి నమస్కారం చేస్తే, లేదా అమ్మని గౌరవిస్తూ ఉంటే, నీకు పుట్టినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో మా అమ్మ వాళ్ళ అమ్మగా చేస్తున్నప్పుడు నేను ఎందుకు చెయ్యకూడదు అనుకుంటుంది. లేదు, నువ్వే మీ అమ్మని తిడుతున్నావు అనుకో, అది వస్తుంది. నువ్వు 4 తిట్లు తిడితే 40 తిట్లు తిడుతుంది. ఎందుకంటే సమాజం పెరిగిపోతుంది. చెప్పారు కదా, మాకు మీకు ఎంత తేడా. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో. 6వ తరగతిలో మా నాన్నగారు నేను ప్రశ్న వేశాను, నాన్నగారు సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నగారికి పెళ్ళయిందా? మీరు నమ్మండి,
6వ తరగతిలో నేను వేసిన ప్రశ్న. ఇప్పుడా మీరు చెప్పేటువంటి కథలు చాలా ఉంటాయి, ఎన్నెన్ని కహానీలు ఉంటాయి. బాబు ఏదో మాడుతుంది అవధానికండి సార్. అదే మన తెలుగు మాధుర్యమే అలా వచ్చింది అనమాట. అది రూపంలో వచ్చింది అంటే